ఎన్నో సహాయములు పొందుకున్నటువంటి వారు, వారి కుటుంబాలతో సహా ఎంతో దేవుని స్మరించినటువంటి వారు ఏం చేశారంటే చివరకు యేసు ప్రభువు ఆయన సిలువకు అప్పగింపబడతాడు, లేదంటే శ్రమలకు అప్పగింపబడతాడు అనే సమయంలో ఆయనను ఎన్నో హింసలు పెట్టడానికి ప్రారంభిస్తారు. ఆయన పట్టుకోవడానికి వచ్చినటువంటి విధానమును బట్టి, అయా నీతో పట్టుకుంటే మేము ఉంటాం నీతో అని పేతురు భరోసా ఇచ్చాడు. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను, నేనుంటే నువ్వుంటే నేను ఉంటాను, నా ప్రాణము నీతోనే ఉంటాను. ఎంత చెప్పినటువంటి శిష్యులు ఆయన గట్టిగా పట్టుకునేటప్పుడు ఆయన యేసు ప్రభువు బతిమాలాడు. నన్ను పట్టుకొని నేను వచ్చేస్తాను కానీ అలా విడిచిపెట్టేయండి అని చెప్పాడు. అలా విడిచిపెట్టేయండి అని చెప్పాడు. విడిచిపెట్టేయండి అని చెప్పకముందే పడిపోయాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, ఈరోజు మంచిదే, చాలా చక్కగా అందరూ సువార్తకు వచ్చారు. సరైనటువంటి చివరి దినాల్లో అందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టేస్తానేమో ఒకసారి ఆలోచించారు. చివరి దినాల్లో దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తానేమో, కానీ దేవుడు ఎప్పుడూ మనల్ని ఒకే రీతిగా చూస్తుంటాడు, ఒకే రీతిగా ప్రేమిస్తుంటాడు, ఒకే రీతిగా మనకు ఆయన వరాలు కూడా ఇస్తుంటాడు. అటువంటి దేవుని యొక్క కృపను మనము పొందుకోవాలి. కానీ ఎటువంటి పరిస్థితిలో కూడా మనము సోలిపోకూడదు. మన శరీరములు బద్ధకము రావచ్చు, లేదంటే ఏవో మనకు ఆటంకములు రావచ్చు. కానీ దేవుని ముందు మనం స్తుతించాలంటే మనకు వచ్చినటువంటి ఆ ఆటంకాలన్నీ కూడా విడుదల పొందుకొని పారిపోతాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, చాలా మంచిది, చాలా చక్కగా పగలంతా కూడా సువార్తలు సహకరించారు. దేవునికి మహిమకరంగా ఉంది. చాలా సంతోషం. మీకందరికీ కూడా మరి ప్రభు నామములో శుభములు తెలియపరుచుకుంటున్నాం. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ధ్యాన భాగాలు అద్భుతమైనటువంటి స్టెప్ మనం నేర్చుకుంటున్నాం. పగలంతా కూడా ఆయన జయోత్సవం కలిగినటువంటి దినంగా మనం గుర్తు చేసుకున్నాం. జయోత్సవం అంటే ఈ భూలోకంలో ఆయన వచ్చిన పని పూర్తి చేసుకున్నటువంటి విధానము మనము అందరము కూడా సువార్త ప్రకటించాం. ఆయన పూర్తి చేసుకొని ఆయన పరలోకానికి వెళ్ళవలసినటువంటి గడియ ఉంది. అది ఎలా ఉంచండి పక్కనే, ఆయన ఈ భూలోకంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని కష్టాలకు ఇక అప్పచెప్పబడ్డాడు. కష్టాలకు మరణం అవటానికి ఇక అప్పగింపబడే ముందు జరిగినటువంటిది జయోత్సవం తర్వాత ఏం జరిగిందనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. దేవుడికి స్తోత్రం. మరి ఇక్కడ మనం ఉత్తర ప్రత్యుత్తరాలు మనం చూసినట్లయితే 106వ కీర్తనలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఇక్కడ 2వ మాట నుంచి చూద్దాం. యెహోవా పరాక్రమ కార్యములను ఎవరు వర్ణింపగలరు? ఆయన కీర్తి అంతటిని ఎవరు ప్రకటింపగలరు? న్యాయమును అనుసరించి వారు ఎల్ల వేళలా నీటిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవుని యొక్క ఆ ప్రేమను కానీ ఆయన కృపను కానీ ఆయనకున్నటువంటి మనసులో ఉన్నటువంటి వాటిని ఎవరు కూడా మనం ప్రకటించలేని పరిస్థితి. ఆయన భావాలను మనము చెప్పలేము, వివరించలేము. ఆయన మరి ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. ఆ దేవుని యొక్క ఉద్దేశములను మనం ప్రకటించడం చాలా కష్టం. ఎటువంటి వారైనా మహాజ్ఞానులైనా ఎంత ప్రకటించినా ఇంకా చాలు. ఎంత మరి మనము ఆయనకు మరి కృతజ్ఞత స్తుతులు చెల్లించిన ఆయన యొక్క ఉద్దేశాలను మనము వర్ణించలేము. వర్ణిత కాని ప్రేమ ఆయనలో ఉంది. కనుకనే ఇక్కడ 4వ వచనం చూస్తే, యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుతూ నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుతూ నీ స్వాస్థ్యమైన వారితో కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకును. దేవునికి స్తోత్రం. నీ స్వాస్థ్యమైన భక్తుడు చెప్తున్నాడు, నీ స్వాస్థ్యమైన వారితో. దేవుని స్వాస్థ్యం ఎవడండి? మనమే. దేవుని స్వాస్థ్యం ఎవరు? ఆయనకు ఆస్తి ఎవరు? మనమే.
ఆయనకు సమస్తమైనటువంటి మరి మనకు భూలోకంలో ఎన్నెన్నో కలిగి ఉండొచ్చు. నాకు అక్కడ ఇన్ని ఎకరాల భూమి ఉంది, నాకు ఇన్ని ఇల్లులు ఉన్నాయి, బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, లేకుంటే ఇంకొక దగ్గర ఎంత ఉంది అంత ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ దేవునికి ఆ ధనము, ఐశ్వర్యము, సమస్తము, స్వాస్థ్యము, సొంతము ఎవరు? మనమే. అందరు గట్టి చెప్పండి, ఎవరు? మనము. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే ఎప్పుడు మనము కూడా చదువుకుంటున్నాం. ద్వితీయోపదేశ కాండము 32:9 ఉన్నటువంటి మాట చాలా చక్కని మాటను మనం ఎన్నిసార్లు మనం దాన్ని చెప్తున్నాం. ఆయనకు మన వంతు భూలోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులతో మనము మేడగుడ్డులతో నశించిపోతున్నామేమో, కానీ ఆయన మాత్రము నశించిపోవటం లేదు. కనుక ఆయన స్వాస్థ్యము ఎవరు? జనమే, మనమే. జనం అంటే మనమే. అటువంటి స్వాస్థ్యము మరి ఆయన ఎంచుకుంటున్నప్పుడు మనకెవరు ఉండాలండి? మనకు ధనధాన్యాలు, ఐశ్వర్యవంతులు కావాలంటే మనకు దేవుడే కావాలి. మనకు సమస్తము దేవునిలో ఉంది. బుద్ధి, జ్ఞానము, ఐశ్వర్యము సమస్తము కూడా ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. కనుక అటువంటి దేవుణ్ణి మనము విడిచిపెట్టలేదనుకోండి, విడిచిపెట్టకుండా అందరూ అనుభవిస్తుంటారు. ఒక మరి ఎటువంటి పరిస్థితిలో కూడా బాగా అనుభవించిన తర్వాత ఏమాత్రము కూడా తోలిపోతుంటారు, దేవునికి నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటారు. అంతా కూడా మనకి ఏ పరిస్థితి అంటే, ఈ భూలోకంలో కొంతమంది చూడండి, బాగా మంచి భోజనాలు పెట్టిన దగ్గరికి వెళ్ళాడంటే చక్కగా అన్ని భోజనాలు తినిసిన తర్వాత ఏమయ్యా భోజనాలు ఎలా ఉన్నాయండి, బాగానే ఉన్నాయండి అని అంటారు, సింపుల్గా చెప్పేస్తారు. లేదంటే అంతా తినేసిన తర్వాత అక్కడ దిగజార్చేస్తారు. ఇటువంటి వారు కూడా లేకపోలేదు. కానీ కొందరు మాత్రం ఉన్నారండి, చాలా చక్కగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగులేకపోయినా సరే అక్కడ వర్ణితం చేస్తారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, మన దేవుని పట్ల అటువంటి పరిస్థితి మనకు ఏర్పడకూడదు. మన దేవుని దగ్గర సమస్తమైనటువంటి స్వాస్థ్యాలు ఉన్నాయి, మన దేవుని దగ్గర సమస్తమైనటువంటి చిరులు ఉన్నాయి, మన దేవుని దగ్గర సమస్తమైనటువంటి బలం ఉంది. అటువంటి దేవునిని మనము ఎప్పుడు కూడా కొనియాడాలి. మనము కొనుక్కుంటే ఏవేవో చెత్తలు వస్తాయి, కానీ ఆ చెత్తలు ఎందుకు పనికిరావు. కానీ మన దేవుణ్ణి కొనియాడుకుంటే మన జీవితాలు ఎప్పుడు కూడా వెలుగులో ప్రకాశింపజేస్తుంటాయి. దేవునికి స్తోత్రం. మరి అందుకని ఇక్కడ దేవుని జనమైనటువంటి స్వాస్థ్యము మనము. కనుక నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకును అని భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము అని చివరి మాట చెప్తున్నాడు. అయ్యా నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించమని చివరి మాట చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు, ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు, ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడిని మనము నమ్ముకున్నటువంటి విధానమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడము మన బాధ్యత. గడిచిన పగల్లో మనము సువార్త దేనికంటే ప్రకటించాం? ఆయన ఆలయంలోకి జయోత్సవం అంటే ఆయన పని పూర్తి చేసుకొని ఆలయంలోకి ప్రవేశించినటువంటి సమయాన్ని మనము సువార్త చేశాం. ఆయన సమయాన్ని సువార్త చేశాం. సువార్త మూలంగా మనం తెలుసుకున్నాం, వాక్యం చెప్పుకున్నాం. ఆయన దేని మీద వెళ్ళాడు? గాడిద మీద వెళ్ళాడు అని చెప్పాం. గాడిద గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం. మరి ఇంకా ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన గాడిద మీద ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేము దేవాలయంలోకి. దేవునికి స్తోత్రం. అది అక్కడి నుంచి చిన్న పాఠం మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మరి మత్తయి సువార్తలో 19వ అధ్యాయము 12 నుంచి చూసినట్లయితే, యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోచి అని ఉంది. ఆయన ఆ పవిత్ర ఆలయములో ప్రవేశించేసరికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలిసింది. ఇక్కడ మనకు క్లియర్గా ఉంది. అక్కడ ఆయన దేవాలయంలోకి ప్రవేశించి చూసేసరికి క్రయ విక్రయములు చేయు వారి నందరినీ, అంటే అక్కడ అసభ్యతకరమైనటువంటి వ్యాపారాలతో నిండుకొని ఉన్నది ఆ దేవాలయం. అసభ్యత కలిగినటువంటి వ్యాపారములతో నిండుకొని ఉండటమే కాక అసహ్యమైనటువంటి పరిస్థితులు అందరూ కూడా అక్కడ ఏర్పరుచుకున్నారు దేవాలయంలో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవాలయంలో
క్రయ విక్రయ అంటే అక్కడ దేవునికి అయిష్టమైనటువంటి పనులు, వడ్డీనికి ఇవ్వడము, ఇక్కడ డబ్బుల వ్యాపారము, ఇక్కడ లేనిపోయినటువంటి వ్యాపారాలతో గువ్వల వ్యాపారము, ఇంకా మరి అక్కడ అన్ని కూడా దుకాణాలు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేవుని ఆలయం పవిత్రమైనటువంటిది. ఆ ఆలయంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నీకు లోటులు తీరుతాయి, నీకు స్వస్థతలు వస్తాయి, నీకు సంతోషం వస్తుంది, నీకు అద్భుతమైనటువంటి అక్కడ ఆనందం కలిగించే ఆలయంలో వీళ్ళు క్రయ విక్రయములు చేస్తున్నారు. అంటే పనికిరానటువంటి వ్యాపారాలు. ఆ వ్యాపారాలు చేసేటప్పుడు యేసు ప్రభు కనిపించినవి. ఈ రోజుల్లో దేవాలయాల్లో మనం చూసినట్లయితే అక్కడక్కడ దేవాలయాల్లో ఆ దేవాలయాల్లో అసభ్యకరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పరచబడినటువంటి ఆలయాలు మనకు కొన్ని కనబడుతూ ఉంటాయి. యేసు ప్రభు అడుగు పెట్టేసరికి అక్కడ పరిశుద్ధమైనటువంటి వెలుగు కనబడాలి, అక్కడ పరిశుద్ధమైనటువంటి ఆత్మలు కనబడాలి, అక్కడ పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క బిడ్డలకు స్వాస్థ్యమైనటువంటి వారు దగదగ మెరుస్తుండాలి. అప్పుడు ఆయనకు సంతోషం. కానీ ఇక్కడ ఈ ఆలయంలో ప్రవేశించేటప్పుడు లేనిపోయినటువంటి మరి క్రయ విక్రయము కలిగినటువంటి వారు అందరూ కూడా అసభ్యకరమైనటువంటి వారు లేనిపోయినటువంటి చెడు పనులన్నీ చేస్తున్నారు. వారి పుస్తకాచారం అంటే ఆధారమైనటువంటి పనులు ఆ ఆలయంలో చేస్తున్నారు. ఆలయంలో చేసినటువంటి విధానం బట్టి ఆయనకి సంతోషం వస్తుందా, దుఃఖం వస్తుందా, కోపం వస్తుందా, ఏమొస్తుందండి? గనుకని ఇక్కడ లోకాసు వార్తలో మధ్యాహ్నం మనం చదువుకున్నాం. లోకాసు వార్తలో మనం చూసినట్లయితే లోకాసు వార్త మరి 19వ అధ్యాయంలో లోకాసు వార్త 19వ అధ్యాయంలో 40 నుంచి చూద్దాం. ఆయన వారిని చూచి అక్కడ జయస్తోందండి, వారు ఊరకుండని ఎడల అక్కడ కేకలు వేసుకున్నట్టు అందరూ దేవుని స్తుతించుకొని వస్తున్నారు. దేవుని స్తుతించినటువంటి వారు వేరే ఉన్నారు. దేవుని ఆత్మకు సంతోషపరిచినటువంటి బిడ్డలు స్తుతించుకుంటూ ఆలయం దగ్గరికి వస్తుంటే అక్కడ ఉన్నారండి యాజకులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. ఏమంటున్నారో చూద్దాం. ఆయన దానిని చూచి అది కదా నేర్చుకెళ్ళి 39లో చూడు. ఆ సమూహముతో కొందరు పరిచయులు బోధకుడా మీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూసి మీరు ఊరుకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయని మీతో చెప్తున్నాను. దేవునికి స్తుతిస్తున్నటువంటి వారిని చూసి వాళ్ళు వెర్రిబడి మండిపోతున్నారు. ఏంటి గోళ అని ఎవరితో చెప్తున్నారు? డైరెక్ట్ గా యేసు ప్రభుతోనే. మోహన్ రామన్ రెడ్డి ఎవరితో చెప్తున్నారు? యేసు ప్రభుని అడుగుతున్నారు. ఏంటది ఆ గోళ అయితే అని చెప్పేటప్పుడు, ఓ మీకు తెలియదురా బాబు, మీరు బైబిల్ చదువుతున్నారు, బోధిస్తున్నారు, కానీ మీకు తెలియదు నా గడి ఎటువంటిది. ఆ గడికి వీళ్ళు ఊరుకున్నారనుకో ఈ రాళ్ళు ఊరుకో, ఈ కేకలేస్తాయి అని ఆయన చెప్పడం జరిగింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చెప్పిన తర్వాత ఏం చేశాడో చూద్దాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై లేచి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ
గట్టు గట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చినని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఇక్కడ యేసు ప్రభు వారు వెళ్ళేసరికి ఆలయము కట్టు చూసి ఆయనకు దుఃఖం వచ్చిందని. ఆలయం చూసేసరికి దాని దుఃఖం వచ్చేటప్పుడు దాన్ని చూసి ఏడ్చి, గమనించారా ఎంత ప్రేమ ఉందో దేవుని కొరకు చూడండి. జరగబోయేవన్నీ కూడా ఆయనకు తెలిస్తే, వారికి వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా వాళ్ళకి తెలిస్తే, అయ్యో మీరు ఇప్పుడైనా సరే మిమ్మల్ని ప్రభువు దర్శించాడు. ప్రభు అంటే ఎవరు? ఆయనే. ప్రభువు దర్శించినటువంటి కాలం అప్పుడు కూడా మీకు మారు మనసులు లేవు. మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఆత్మలకు చలనము లేదు. ఆ చలనము లేదు కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు భయంకరమైనటువంటి నాశనం ప్రాప్తించబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్తము కూడా నశించిపోబోతున్నారు. మీరే కాదు, మీ పిల్లలు, మీ కుటుంబాలు అన్నీ కూడా నశించిపోతున్నాయి. ఎందుకు తెలుసండి? క్రయ విక్రయములు చేసినటువంటి మీరు మరి అనుభవించక తప్పదు. మీ పిల్లలతో సహా ఇక్కడ నేల కలపడానికి సిద్ధముగా ఉన్నది గనుక అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని వారితో చెప్పాను. ఎందుకంటే వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలములు పొందుకుంటారు. క్రియలంటే పనులు, గుణములు, స్వభావాలు. ఇటువంటి ఆ క్రియలు చొప్పున ప్రతిఫలాలు దేవుడు ముందే అరికట్టించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు దేవాలయంలో ప్రవేశించేటప్పుడు అటువంటి మరి వ్యాధి బాధ కలిగినటువంటి వారు ఉన్నప్పుడు కూడా స్వస్థత పరుస్తున్నాడు ఆయన. కానీ ఇక్కడ దేవుణ్ణి విడిచిపెట్టి క్రయ విక్రయములు చేసినటువంటి వారికి ఆయన గద్దిస్తూ ఆ వారికి జరగబోయే స్థితిని జ్ఞాపకం చేశాడు. అప్పటికైనా మారుతారా కానీ. కానీ వారి హృదయాలు చలనము లేదు, భయము లేదన్నమాట. భయము లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. వాళ్ళు నిర్లక్ష్యముగా ఉన్నారు గనుక ఇదిగో ఎంత భయంకరమైనటువంటి స్థితులు మీరు అనుభవిస్తారు. నన్ను విడిచిపెడుతున్నారు, నేను దర్శించుతున్నాను. దర్శించినప్పటికి కూడా మీకు నిర్లక్ష్యం అయిపోతుంది. నేను దర్శించినా మీకు అస్సలు ఖాతర్లేదు. గనుకనే మీరు మీ పిల్లలు ఉండరు, నేల మట్టముతో కలిసిపోతున్నారని ఆయన ఆ పరిస్థితి తెలిసి ఆయన ఏడవటం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఈ రోజుల్లో మనకు కలుగుతున్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆయన సంతోషించాలి కానీ దుఃఖించకూడదు. ఏ సంఘమును చూసినా ఆయన ఏం చేయాలా? సంతోషించాలి. మరి అక్కడక్కడ సంఘములు ఉన్నాయి కొన్ని, అవి ఎలా ఉంటాయంటే సంతోషించడం కాదు కానీ అల్లరితో కూడినటువంటి ఆటపాలతో నింపుకున్నటువంటి అద్వైతమైనటువంటి మరి మాటలతో ప్రజలను నింపుతున్నటువంటి సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల వల్ల చూసినట్లయితే దేవుడు తప్పకుండా ఏడుస్తాడా లేదా? ఎందుకంటే అంతమంది నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఒక్కరు కూడా నశించిపోవటం ఇష్టం లేదు. గనుక ఆయన ఏడ్చి అక్కడ మరి చెప్పినటువంటి విధానము మనము గమనించగలుగుతున్నాం. ఇక 44 నుంచి అదే అధ్యాయం చూస్తే, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో, అంటే అక్రమములు చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిద్దరని చెప్పి వారిని వెళ్ళగొట్టడానికి ఇక ఆరంభించాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన వెళ్ళగొట్టడానికి ఆరంభించినటువంటి విధానమును బట్టి ఆయన మరి ఎంతో అద్భుతమైనటువంటి అక్కడ అందరినీ వెళ్ళగొట్టిన తర్వాత ఆయన ప్రతి దినము దేవాలయంలో బోధించుతున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ చూచుచుండిరి. ఆయన దేవాలయంలో ప్రవేశించేటప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా నాశనము చేయడానికి చూస్తున్నారు. ఆ నాశనము చేయడానికి చూస్తున్నారు. కానీ
ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకుని ఉండిరి కనుక ఏమి చేయవలన వారికి తోచలేదు అని ఇక్కడ మనము వ్రాయబడినటువంటి మాటలు చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో మత్తయి సువార్తలో 19:16 నుంచి చూస్తే, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని పిల్లలతో, అంటే వాళ్ళు దేవునికి స్తోత్రములు చెల్లించేటప్పుడు అన్నారు. అనేటప్పుడు ఆయన అంటున్నాడు, బాలుడు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము చిత్తింప చేసితివని అను మాట మీరెన్నడూ పరిశుద్ధ గ్రంథములో చదవలేదా అని ఆ పరిచయులని స్తోత్రులని అడిగారు. అడిగిన తర్వాత అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణంలో నుండి బయలుదేరి బేతనీకు వెళ్ళి అక్కడ బస చేశాను. దేవునికి స్తోత్రం. అక్కడ కొన్ని దినాలు ఆయన బస చేసిన తర్వాత రాత్రి చెప్పుకున్నాం, చెట్టు అంటే ఉదయం లేచి ఆయన పట్టణము మరలా వెళ్ళుతుండగా ఆయన ఆకలి కొనిను అనే పాఠాన్ని రాత్రి మనం నేర్చుకున్నాం. అనుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు ఇక్కడ దేవాలయంలో ప్రవేశించారు. ఆయన జయోత్సవం చేసి దేవాలయంలో ప్రవేశించేటప్పుడు ఆయనకు చింత కలిగించినట్టుగా అక్కడ ప్రజలు చేశారు. ఆ దేవాలయంలోనే సమస్త ప్రజలు వెళ్ళేటప్పుడు ఆయన అందరినీ కూడా అక్కడ వెళ్ళినటువంటి వారిని అందరినీ కనికరించి ఏం చేసేవారండి, ఆయన స్వస్థతలు చేసేవారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు, ఉత్తమమైనటువంటి దేవుడు, అద్భుతమైనటువంటి దేవుడు చూపించినటువంటి ప్రేమను అందుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 17-19 చూసినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయము 17-19 వచనాలు, ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన సూచక క్రియలు చేసినని జనులు విని ఆయన ఎదుర్కొనబోయిరి. అవునా, పరిచయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎత్తి నిష్ఫలమాయను అని, ఇదిగో రోగమంతా ఆయన వెంట పోయిందని చెప్పుకోవడం ప్రారంభించారు. నిజమే, ఎక్కడ సత్యం ఉంటే అక్కడికి వెళ్తారు. ఆయన మీద కుట్రలు పొందుతున్నారు. ఎవరండి ఆయన? సృష్టికర్త, మనల్ని పుట్టించినటువంటి మన దేవుడు. ఆయనను కక్షతో చూస్తున్నారు. ఆ దేవాలయంలో ప్రవేశించేటప్పుడు దేవాలయంలో ఎంత మంది ప్రవేశించారో వారినందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నారంటే స్వస్థపడుతున్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ దేవాలయంలో ప్రవేశించినటువంటి ప్రజలందరూ ఏ వ్యాధులతో ఉన్నా, ఎటువంటి బాధలతో ఉన్నా స్వస్థపరచడము ఆ దేవాలయం యొక్క మహాప్రభావం. ఆ దేవాలయంలో యేసు ఉన్నారు గనుక అందరికీ కూడా మంచి మంచి స్వస్థతలతో నింపడం మనము చూడగలుగుతాం. ఇక్కడ లూకా సువార్త చూసినట్లయితే, లూకా సువార్త 21:35-36 వచనములు చూసినట్లయితే, ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని తన ప్రజలతో చెప్పారు. ఎందుకంటే తన ప్రజలను రక్షించినటువంటి దేవుడే కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన ప్రజలను విడిచిపెట్టినటువంటి వారు కాదు. ఎవరైతే ఆయనకు దూరముగా ఉంటారో ఆ దూరముగా ఉన్నటువంటి వారిని విడిచిపెట్టినా తన ప్రజలను మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ దూరముగా అతిక్రమములు చేస్తూ వెళ్ళినటువంటి వారు ఈ క్రమములు చేసినటువంటి వారిని చూసి మారాలని దేవుడు కనిపెడుతూనే ఉంటాడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాలయములో ఆయన ప్రవేశించేటప్పుడు ఆయనకు దుఃఖము కలుగకుండా ఆయనకు సంతోషము కలగాలంటే ఆత్మలన్నీ జ్యోతులు వలె వెలిగాలి. దేవునికి స్తోత్రం. ప్రతి ఆత్మ జ్యోతి వలె వెలిగి ఆయనకు మరి ఇంపుగా ఉండేటప్పుడు ఆ ఆలయాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు. ఆయన ఆలయంలో ప్రవేశించేటప్పుడు క్రయ విక్రయములు అంటే పాపముతో కూడుకున్నటువంటి పనులు, వ్యాపారాలు అక్కడ చేస్తున్నారంట. పావురాల దుకాణాలు పెట్టారు, ఇంకా రకరకాలైనటువంటి వడ్డీ వ్యాపారాలు ఆలయంలో పెట్టారు. అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క ఆలయంలో ఉన్నటువంటి తత్వాలు, ప్రజలకు ఉన్నటువంటి తత్వాలు ఎలాగుంటాయంటే దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ కూడా హృదయాలు బాగుండవు. ఈ రోజుల్లో దేవుని దగ్గరికి వచ్చి హృదయాలు బాగులేనటువంటి వారి కొరకు ఈ మాటలు మనము అర్థం చేసుకోవాలి. ఆ రోజుని క్రయ విక్రయములు చేసి దేవుని దుఃఖపెట్టారు. ఈ రోజుల్లో మన ఆలయంలో ప్రవేశించినటువంటి మనము మన ఆత్మలు పరిశోధించినటువంటి మన దేవునికి సంతోషపరిచినటువంటి ఆత్మలుగా ఉండాలి. ఏ విధముగా సంతోషపరచగలము? ఆయన మాటలను దీక్షగా పరిశీలనగా వినుటకు ప్రయత్నించాలి. 1. 2, ఆ మాటల వినుటలో నీకు మంచి స్వస్థత ఉంది, ఆ మాటల వినుటలో నీకు ఆరోగ్యం ఉంది, ఆ మాటల వినుటలో నీకు పాపుదల ఉంది. గనుక అటువంటి మాటలను మనము కరచెవులు పెడితే ఆయనకు దుఃఖము కలిగించినటువంటి వారమే. చాలా మంది ఇటువంటి మాటలు వినుకుంటా కడచెవుని పెడుతూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చి ఆలయానికి వచ్చేసాను కదా అనుకుంటూ ఆ ఆలయంలో ఉన్నటువంటి విషయాలను గమనించుకుంటా ఆ దేవుని యొక్క ప్రేమను పొందుకోకుండా ఎటేటో మనసులు తిప్పుతూ ఉంటాం, ఎటేటో దురాలోచనలతో మనసులు తిప్పుతూ ఉంటాం. కనుక అటువంటి మనసులు ఉంటే దేవునికి క్రయ విక్రయం చేసినటువంటి వారం అవుతాం మనం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ఆలయంలో ప్రవేశించి ఎటువంటి పరిస్థితులు కనుక చెప్తున్నాడు. ఆ దినము భూమి అంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా ప్రమాదము వచ్చును. జాగ్రత్త, భూమి మీద నివసించినటువంటి వారందరి మీదకి ఏదో ఒక రోజు ప్రమాదము వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెల్లటను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ నిలుపుగా ఉండుడి. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసంలో ఎప్పుడు కూడా మనం జీవించగలిగినటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడైతే అటువంటి జీవితాలను మనం పొందుకుంటామో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చెప్తున్నాడు. అందుకే మార్కు సువార్తలో అదే యేసు ప్రభువు మాట 7:8 చెప్పినటువంటి మాట, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనిస్తున్నారు. ఇటువంటివి ఉండకూడదు. మనుషుల యొక్క పారంపర్య ఆచారములు మనలో ఉండకూడదు. కానీ దేవుని యొక్క ఆచారములే మాత్రమే మన హృదయంలో ఎప్పుడు కూడా ఉండాలి. దీనికన్నా యెషయా ప్రవక్త చెప్తున్నాడు. యెషయాలో 43:11 చూస్తే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు. నేను తప్ప వేరొక రక్షకుడు మీరు లేడు. యెషయా 43:11. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని ఇక్కడ మనం చెప్పడం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే అధ్యాయంలో 12వ వచనం మనం చూసినట్లయితే, ప్రకటించువాడని నేనే, రక్షించువాడని నేనే. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ప్రకటించువాడని నేనే, మిమ్మల్ని రక్షించువాడని నేనే, నేనే. ఏ అన్య దేవతయు మీలో లేదు. భూమి మీద ఎటువంటి వారు కూడా మిమ్మల్ని రక్షించలేరు. కానీ ఏ నాయకులైనా, ఏ పెద్దందారులైనా, ఏ గనులైనా మిమ్మల్ని రక్షించలేరు. కానీ మిమ్మల్ని రక్షించగలిగినటువంటి వాడు నేనే దేవుడిని మీకు అని అక్కడ సవాల్ చేస్తున్నాడు. ఈ గ్రంథంలో చాలా దగ్గర ఈ సవాళ్ళను మనం చూడగలుగుతున్నాం. గైక ప్రేమైనటువంటి దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు, ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. కనుక ఆయన ప్రేమను మనం అర్థం చేసుకొని మన జీవితాలను సమర్పించుకోవాలి. ఏ విధముగా సమర్పించుకోవాలంటే జీవితాన్ని సమర్పించుకోవటమే కాదు, ఆయన ఉన్నతమైనటువంటి క్రమములను మనం అభివృద్ధి పరుస్తుండాలి. ఆయన ఉన్నతమైనటువంటి ఆరాధనను మనము ఏం చేయాలి? విస్తరింప చేస్తుండాలి. మనకు చేసినటువంటి మేలులను బట్టి మనం ఆయన స్తుతిస్తుండాలి. మనకు కలిగినటువంటి మరి గొప్ప కార్యములను బట్టి ఆయన్ని ఘనపరుస్తూ ఉండాలి. ఉదయకాలంలో
నడవలేనటువంటి వారు కూడా మన గ్రామంలో సువార్త ప్రకటించడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవునికి మరి ఎక్కువ మహిమ, ప్రేమ, అంత ప్రేమ ఉందన్నమాట. మరి లింగమంశ వెళ్ళేటప్పుడు నేనేం చేశానంటే, నడవలేని వాళ్ళందరూ రావద్దమ్మా, చాలా కష్టపడి నడుస్తున్నాం, చిన్న పిల్లలతో సహా గంభీరంగా ఈరోజు మన గ్రామంలో సువార్త జరిపించారు. దేవునికి స్తోత్రం. వచ్చినటువంటి వారికి అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడుతుంది కాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మరి మనకు ఆశీర్వాదమే. నువ్వు ఆయనకు ఏమాత్రము ప్రేమ కలిగినటువంటి పని చేసేవంటే ఆయన నీకు 1000 గంటలు ప్రేమ కలిగినటువంటి పనిని ఆయన చేయగల శక్తి గల దేవుడు. గనుక క్రియలు లేకుండా విశ్వాసము మృతమట. అది క్రియలు లేనటువంటి విశ్వాసము మృతం అంటే చచ్చిపోయినతో సమానం. క్రియలు అంటే పనులు, దేవుని పనులు. చూడండి, యాకోబు భక్తుడు చెప్తున్నాడు. యాకోబు త్వరగా చివరి మాట ఇది ముగించేద్దాం. యాకోబు భక్తుడు చెప్తున్నటువంటి మాట, యాకోబు 2వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, మనుషుడు విశ్వాసం వలన మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతులని ఎంచబడరని మీరు దీని వలన గ్రహించాలి. ఎందుకంటే అద్భుతమైనటువంటి మాటలను మనం తెలుసుకోవాలి. అదే అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, ప్రాణము లేనటువంటి శరీరం ఎలాగో ఉంటుందో, మనం ప్రాణం లేని శరీరం దేనికి పనికొస్తుందండి? అదే విధముగా ఆ ప్రాణము లేనటువంటి శరీరము మృతమైనదిగా ఉంటుంది, చచ్చిన దానితో సమానం. అలాగేనట క్రియలు లేని విశ్వాసము ఉట్టి వ్యర్థము. క్రియలు లేని విశ్వాసము ఉట్టి వ్యర్థము. దేవునికి మనము సహకరించట్లో, దేవుని యొక్క పనులు చేయటంలో మనము ముందుండాలి. అప్పుడు నువ్వు విశ్వాసం పెడితే అప్పుడు నీకు పనిచేస్తుంది. కానీ దేవునికి ఏ పని చేయకుండా నాకు విశ్వాసం ఉందలే, నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నాను, నేను దేవునితో ఉన్నానులే అనుకుని వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్లు ఉంటే లాభం లేదు. అది ఉట్టి వ్యర్థము అని అక్కడ మాట స్పష్టంగా ఉంది. మరి ప్రాణము లేని శరీరం ఎట్టిదో క్రియలు లేని విశ్వాసం అట్టిదే అని ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నారు. ఇంకా చక్కనైనటువంటి మాటలు ఉన్నాయి. మనము దేవుని కలిగి ఉన్నటువంటి వారము, మనకు దేవుడు మేలు చేస్తున్నాడా అని గ్రహించగలిగినటువంటి వారు దేవుని సువార్త కొరకు కాదు, దేవుని యొక్క క్రియల కొరకు, పనుల కొరకు మనం ఆతృత కలిగినటువంటి వారముగా ఉండాలి. అందులో మీలో ఉన్నారు చాలా మంది, చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. మరి ఇంతవరకు కూడా ఈ ప్రార్థనలు నడుస్తున్నాయంటే అది మీ వలనే, మీరు చేసినటువంటి పనుల వల్లే. ఎంతో చక్కగా మన ఆలయాన్ని పరిశుభ్రం చేసుకుంటూ, సువార్తలు ప్రకటిస్తూ, చక్కగా మరి సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఆ ప్రేమను పొందుకుంటూ, దేవుని యందు మంచి ప్రేమ కలిగి జీవిస్తున్నాం. స్త్రీల్లో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు, ఎక్కువ స్త్రీల్లో ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసము కావాలి. ఒక్క విశ్వాసం ఉండి ఆ పనులు ఏం చేయకపోతే అది ఉట్టి వ్యర్థమైన బైబిల్ చెప్తుంది, నేను కాదు. బైబిల్ అంటే దేవుని భక్తులు చెప్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నాం, ప్రకటించేవాడు నేనే అంటున్నాడు దేవుడు. ఆ ప్రకటింపు ఎవరండి? దేవుడే. గనుక అటువంటి ఆ చక్కనైనటువంటి ఆ వర్తమానాలు విని మన హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం నడుచుకోవటమే దేవుణ్ణి మనం ప్రేమించడం. వాటి ప్రకారం నడువు లేకుండా మనం నిర్లక్ష్యం చేసి అది ఏంటంటే మనకు పర్వాలేదు, నాకు విశ్వాసం ఉంది, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నాకు అన్ని కూడా ఇస్తున్నాడు అని అనుకుంటే అది మృతమాట, అంటే చచ్చిన దానితో సమానం. గనుక అటువంటి లేకుంటే దేవుని యొక్క ఆశీర్వాదములు ఎప్పుడూ కూడా మనకు ఉండాలి. గనుక ఇక్కడ మనం చెప్తున్నాం, ఆయన ఎల్లప్పుడూ కూడా మీరు ప్రార్థనలతో మెలకువగా ఉండాలి. చాలా మంచిది. 40 రోజులు కూడా ఉదయం రాత్రి మనం ప్రార్థనలో నడుచుకుంటున్నాం. కొందరు ఉదయాన్ని సోలిపోయినప్పటికీ కూడా కొందరు సోలిపోలేదండి. వాళ్ళు చక్కగా వస్తున్నారు, చక్కగా దేవుణ్ణి ఆరాధించుకొని మరి ఒక్కొక్క ఆ ప్రార్థన చేస్తే చాలా మరి హృదయాలు కరిగినటువంటి దేవునికి మహిమకరముగా చక్కని ప్రార్థనలు అంటే దేవునితో మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. అటువంటి రీతిగా మన జీవితాంతరము కూడా మనం గడుపుకొని దేవునికి మహిమకరముగా ఉండాలి. ఆయన ఆలయంలో ప్రవేశించినటువంటి దేవుడు.
మన దగ్గర ఎప్పుడూ మన దేవుడు ఉండాలంటే మన ఆత్మలు వెలిగించుతూ ఉండాలి. మన ఆత్మలు దిమిటీలు వలె వెలగాలి. వెలిగేటప్పుడు దేవుడు మన మధ్యన ఉంటాడు. అప్పుడు నీకు కావలసినటువంటి ప్రతి అవసరత కూడా ఆయన తీర్చగలిగినటువంటి శక్తి గల దేవుడు. కనుకనే ఆయన ఆలయంలో ఉండి వచ్చినటువంటి ప్రతి రోగిని, ప్రతి బాధలతో ఉన్నటువంటి వారిని ఆయన బాగు చేస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనకి ఇచ్చినటువంటి ఆలయంలో దేవుడు మరి మనము ఆత్మతో శుద్ధితో వచ్చి ఏది అడిగినా ఇస్తాడండి. ఆలయంలో ఉంటాడు, నీకు ఏది అడిగినా తప్పుకుంటూ ఇస్తాడు. ఉదయాన తల్లి ప్రార్థన చేసింది, అయ్యా ఎవరెవరు ఏ అవసరతలతో వస్తున్నారో నీకు తెలుసు. నిజమే, దేవుడికి తెలుసు. అయ్యా ఎవరు ఏ యొక్క మనసుతో వస్తున్నారో నీకు తెలుసు. అవును, నిజమే, దేవుడికి తెలుసు. కనుక నువ్వు ప్రతి ఒక్కరిని కూడా దర్శించు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అవసరతలు తీర్చు అని గట్టిగా ప్రార్థన చేసిందండి. చాలా సంతోషం. ఒక్కదే కాదు, అందరూ చేస్తున్నారు. ముగ్గురు చేస్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. నేను చాలా సంతోషిస్తున్నాను. మీ కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాను. పడుకుని పోయిన అనుకుంటున్నాను, ప్రార్థన చేస్తుంటాను, పడుకుంటాను, ప్రార్థన చేస్తుంటాను. ఎందుకంటే బిడ్డలు నడిపిస్తున్నారు కనుక మరి నేను ఎప్పుడు ప్రార్థనలో ఉంటాను. మీరు క్షేమంగా ఉండాలి, నడిపించినటువంటి వారు కూడా క్షేమంగా ఉండాలి. దేవుని ఆత్మ ఇక్కడ సంచారం చేస్తుంటుందండి. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ సంచారం చేసినటువంటి ఆత్మను నాకు దర్శనముగా ఉంటారు. అదిగో నా బిడ్డలు అక్కడ ఉన్నారు. అయ్యా నీ స్వాస్థ్యం వారు దేని కొరకు వచ్చారని నీకు తెలుసు. ఏ బిడ్డను కూడా విడిచిపెట్టకు. ప్రతి బిడ్డకి కూడా నీ వెలుగుతో నీకు వారి ఆత్మను వెలిగించు, పొరపాటు క్షమించు అని నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. కనుక నేను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను గొప్ప చెప్పుకోవటం కాదు, కానీ నేను ఉన్నట్టు చెప్తున్నాను. కనుక మనము దేవుని ఆలయంలో ఎప్పుడు కూడా శుభ్రముగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడు మనకు ఆశలు తీర్చగలిగినటువంటి వాడు, మన కోరికలు తీర్చగలిగినటువంటి వాడు, మనకు ఉన్నటువంటి బాధ వ్యాధుల నుంచి మనల్ని ఆయన విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఏది అడిగినా సరే మీకు ఎటువంటి ఆటంకపరచబడదు. కనుక అటువంటి దేవుణ్ణి మనం నమ్ముకుంటున్నాం కనుక ఆలయంలో ఎప్పుడు కూడా మన జ్యోతులను, అంటే మన హృదయాలు వెలిగిస్తూ దేవునిలో మరలా మనం దేవునిలో సదాకాలం జీవించాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాల ప్రభా. ఇదిగోనైనా నీ బిడ్డలు ఇంతవరకు ఉన్నారు ప్రభా, నీ భక్తులు ప్రభా. గనుక నాయన నువ్వు ఉన్నావు మా మధ్యని. ఇక్కడ ఏ కుమారుడు, ఏ కుమార్తె ఏ ఆలోచనలతో ఉన్నారో, ఏ స్వభావములతో ఉన్నారో, ఏ అవసరాలతో ఉన్నారో నీకు తెలుసు ప్రభా. నిజమే ప్రభా, క్రియలు లేని విశ్వాసం మృతమైనదని జన్మించావు. గనుక ప్రతి ఒక్కరూ మేము తెలుసుకొని ఈ రోజు ప్రభా నీ సేవలో ఎంతమందో పాల్పంచుకొని అద్భుతమైనటువంటి నీ యొక్క గొప్ప తండ్రి శక్తిని తెలియపరిచారు. బిడ్డలందరినీ జీవించమని ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి బిడ్డలను విడిచిపెట్టకుండా నాయన ఆలయంలో ఆ రోజు నువ్వు తండ్రి ప్రతిష్టత చేయడమే కాక ఏ బాధలతో వచ్చినా నువ్వు స్వస్థతలు చేసావు, ఏ బాధలతో వచ్చినా నువ్వు నయపరిచావు. గనుక అట్టి విధమైనటువంటి మా ఆలయంలో కూడా నీ కృపలను కుమరించమని ప్రార్థిస్తున్నావు ప్రభా. ఈరోజు దైవోత్సవం జరిపించావు నాయన. మరి ఆలయంలో మా ఆలయంలో కూడా ప్రవేశించావు గనుక ప్రభా అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యం చేస్తావు. గడిచిన దినములన్నింటిలో కూడా నీ కుమారులు ఏమేమి కోరుకున్నారు నీకు తెలుసు ప్రభా. కోరికలు తీర్చగలిగినటువంటి శక్తి గల దేవుడు నువ్వు. కనుక సమస్త మనవులు భారములు నీకే సమర్పిస్తున్నాం. బిడ్డలలో ఎటువంటి బలహీనతలున్నా నాయన, ఎటువంటి తండ్రి మరి శ్రమలు ఉన్నా నీ యొక్క అగ్నితో కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను నాయన. గొప్ప శక్తి గల దేవా, నీ శక్తితో మమ్మల్ని అందరం నింపి ఇంకా అనేక మంది నశించిపోతున్నారు ప్రభా. అనేక మంది తండ్రి మరక పాత్రలు అవటానికి ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నీ రక్షణ మార్గంలోకి నీ బిడ్డల ద్వారా నడిపించి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.